మాండూక్యోపనిషత్తు అద్వైత ప్రకరణం ఇది. మరి ఇన్ని రకాల విభేదాలకి కారణం ఏమిటి అనే ప్రశ్నని అడిగినప్పుడు ద్వైతం అద్వైత భేద, ద్వైతం అద్వైతం యొక్క భేదము కార్యము అన్నట్లయితే ద్వైతం కూడా అద్వైతం వల్లనే పరమార్థంగా ఉన్నది అంటాడనమాట. అద్వైతం వల్లనే పరమార్థముగా ఉంటుంది కదా అంటే ఎవరైనా ఈ విధంగా అనుకోవచ్చు కదా. ఇది పరమార్థం అన్నప్పుడు అద్వైతాన్ని మరి దాని భేదమే ద్వైతము, ద్వైతము యొక్క భేదమే అద్వైతము అని చెప్పినప్పుడు ఒకటి పరమార్థం ఇంకోటి కాదని ఎందుకంటారు? అది కూడా పరమార్థమే కదా అని అన్నప్పుడు కాదు. ఎందువల్లంటే ఏ పరమార్థ స్వరూపం యందు ద్వైతాన్ని కల్పించామో, ఏ పరమార్థ స్వరూపంతో అయితే ద్వైతము కల్పింపబడినదంతా కూడా విద్యా కల్పితమే గాని, వాచారంభణమే గాని, అధ్యాస చేయబడినదే గాని, కల్పింపబడినది ఎప్పుడైనా సరే పరమార్థం గానే కాదు. ఏది కల్పనలకు అతీతంగా ఉండేదే పరమార్థమునే గాని కల్పింపబడినది మాత్రం పరమార్థము సత్యము కానే కాదు అని ఇక్కడ సమాధానం చెప్పేదానికి ఆచార్యులు అతః ఆహా అంటారు. ఆ సమాధానం మాయా భిద్యతే హేతత్ నా అన్యత అజం కథంచన నా అన్యత అజం కథంచన తత్వతో విద్యమానే మర్త్యతాం అమృతం రజేత్ మాయా విద్యతే హి ఏతత్ మాయా విద్యతే యవ. మాయ చేతనే ఈ భేదానికి కారణభూతమవుతున్నదే గాని, మాయ చేతనే భేదమగుచున్నదే గాని అన్యత ఇంకా వేరే విధంగా మాత్రం అజస్వరూపానికి ఏ ప్రకారంగా కూడా భేదము రానే రాదు, భేదము కానే కాదు అంటున్నాడు. ఎందుకంటే అజస్వాతం, అజం అంటే పుట్టుక లేదు కాబట్టి, పుట్టుక లేని దానికి భేదము లేలాగా పుట్టిన వస్తువులకే భేదము కానీ పుట్టుక లేని దానికి భేదం అనేది లేదు. ఎప్పుడైనా సరే పుట్టుక లేని దానికి భేదము కల్పన చేయడము అనేటువంటిది కల్పనే అవుతుంది, అధ్యాసే, అంతకంటే వేరే ఉపాయం ఏమీ లేదు. అందుకనే జగత్తులో కూడా మనం ఉన్నది వాస్తవం చెప్తాం, ఇతరులు అసలు ఏ సంబంధం లేకుండానే కల్పన చేసి పెట్టేసేసి దాన్ని బహుప్రచారం చేసి పెట్టేసేసి సీరియస్గా చేసేసేసి అట్లా మనం ప్రపంచంలో చూస్తున్నాం అనమాట. ఎక్కువ శాతం వ్యవహారం అంతా కూడా ఒకప్పుడు కల్పన చేయబడినదే అనమాట, కల్పన చేయబడింది. అందుకనే సనాతన హిందూ ధర్మంలో ఉండేవాళ్ళు ఎవరో కల్పనకి గురయ్యి దీంట్లో రాలే. ఇది ఎప్పటి నుంచో మన పెద్దలు ఇదిగోనయ్యా సత్యం అంటే ఇది, అసత్యం అంటే ఇది అని ఇలా చెబుతూ వస్తున్న విషయం ఇది. అన్ని జగత్తులో మనం చూసేవి ఏవేవి ఉన్నాయో వాటి సంగతి అంతా చెప్తారు. ఈ జగత్తు కూడా ఎలాగా, ఏమిటి, ఎందుకు నీకు గోచరం అవుతుంది, ఎప్పుడు గోచరం కాదు, ఇన్ని చెప్తారు ఇక్కడ మనకి. ఇతర దేశాలలో ఇతర చోట్ల మనం చూస్తుంటే ఈ మతాలు ఇవన్నీ దేవుళ్ళు ఇవన్నీ పుట్టుకొచ్చిన దేవుళ్ళు. ఇక్కడ పుట్టుక లేని దేవుడు చెప్తాం, పుట్టుక లేనిదే దైవము అంటాం, అంటే అజస్వరూపమైనదే దైవము అంటాం. దైవానికి అర్థము సత్యము అని అర్థం, సత్యానికి అర్థము పుట్టుక లేదు అంటాం. పుట్టుక లేదు కాబట్టి మనం అందరం సత్స్వరూపులమే అంటాం. దేహంతో సత్స్వరూపులం కాదు, ఇంద్రియాలతో విషయాలతో చావు పుట్టుకలతో సత్స్వరూపం కాదు, జ్ఞానంతో సత్స్వరూపులం, జ్ఞానంతో సత్స్వరూపం. ఈ జ్ఞానం ఏంది, ఈ జగత్ అంతా కూడా ఇప్పుడు మన ఎందే మనకి తోచుచున్నది అంటాం. స్వప్నము ఎందు జగత్తువులే, దర్పణము ఎందు తోచేటువంటి జగత్తువులే,
తోచుచున్నదే గాని నిజము కాదు అని మన పూర్వీకులు దీన్ని చెప్పుకుంటూ వస్తున్నారు ఈ విషయాన్ని. అంతేగాని వేరే కళ్ళబుల్లి మాటలు ఏమీ లేదు ఇక్కడ. ఇతర చోట్ల మనకు చూసేదంటే దేవుడు పుట్టినాడని, దేవుడు పుట్టించాడని, దేవుడు నాకు కనిపించాడని, దేవుడు చెప్పినట్టుగా నేను పుస్తకం రాసినానని, ఇవన్నీ ఏదైతే ఉందో సొంత పచ్చి అబద్ధాలు అనమాట. క్లారిటీ లేని అబద్ధాలు అవి. క్లారిటీ లేదు, దానికి అన్ఫోల్డ్ లేదు. అందుకనే వాళ్ళకి ఏమిటుంటుందంటే ఎవరైనా సరే అబద్ధానికే మనుషులు కావాలి, అబద్ధాన్ని నమ్మించాలి, అబద్ధానికి గుంపు కావాలి. అందుకని గుంపు వేస్తూ ఉంటారు ఎక్కడైనా సరే. ఎందుకంటే అది అబద్ధం నిలవదని తెలుసు కదా, నిలవదు. అబద్ధానికి సపోర్ట్లు ఎక్కువ ఉంటాయి, సత్యానికి సపోర్ట్ ఎందుకు? ఒరే నువ్వు నమ్మితే నమ్మురా, నువ్వు వింటే వినరా, నువ్వు అర్థం చేసుకుంటే చేస్తావు, పోరా అవతల పోరా అంటారు సత్యం. సత్యవంతుడు ఎప్పుడైనా సరే నువ్వు అన్నం పెట్టకపో, నీ అన్నంతో నా పని ఏది పోరా, నా సత్యం మీద నేను ఉంటాను, తింటాను, చస్తాను, నా ఇష్టం అయ్యా. సత్యం అలాగే ఏకాగ్గా మిగిలిపోద్ది, అసంగంగా మిగిలిపోద్ది. ఎవరి యొక్క సపోర్ట్ మీద ఆధారపడి బతకనే అసత్యానికి అయ్యో సపోర్ట్. అందుకని ఈ ద్వైతము మాయ వాటికి ఎంత ఉంటుందన్నమాట, దానికి సపోర్ట్ అంగాంగ బలాలు కావాలి. అదే అబద్ధాల మీద ఎంతకాలం బతికిస్తారు? ఏ మతాన్ని, ఏ ధర్మాన్ని, ఏ విషయాన్ని బతికించలేరు మీరు. సత్యమైతే మనకి హాయిగా మనం నిశ్చింతగా ఉంటాం. అబద్ధాన్ని ఎప్పుడు నువ్వు దాన్ని కాచుకోని ఉండాలి. ఎవరిని వినకపోతే ఎట్లాగా, జనం రాకపోతే ఎట్లాగా, అవును అనకపోతే ఎట్లాగా, కాదంటే ఎట్లాగా, గోవాల వరకి. అందుకని ఎగపడుతుంటారు ఎప్పుడు చూసినా. అది అంటే చెప్పకపోతే ఏమైపోద్దో, నువ్వు దాన్ని ఒప్పుకోకపోతే ఏమైపోద్దో అని వాళ్ళకి భయం. ఇక్కడ ఒప్పుకుంటే ఏమి, ఒప్పుకోపోతే ఏమి? మనం ఒప్పుకోలేదు అనుకోండి, భూమి కాదా? ఒప్పుకుంటే భూమి ఉందా? పంచభూతాలు లేవా? పంచభూతాలు ఉంటూనే ఉంటాయి. నువ్వు దాన్ని పేరుతో పిలిచినా పిలవకపోయినా పంచభూతాలే. ఆ పంచభూతాల యొక్క స్వరూపమే పరమాత్మ. అట్లా అనమాట. ఇవన్నీ కూడా మన జ్ఞానం ఏందే ఉన్నది. అందుకనే చెప్పేదానికి, అర్థం చేయించేదానికి ప్రాకులాటే గాని ఒప్పుకోమని కాదు. ఒప్పుకునే దానిలో అర్థం లేదు, గుడ్డితనం అది. ఇక్కడ అర్థం చెప్పిస్తాం అట్లా. అందుకనే ఇక్కడ తత్వతో విద్యమానేహి అన్నాడు. ఇది నిశ్చయము ఎలని. ఎందుకంటే పరమార్థంగా భేదమును పొందుతున్నట్లయితే, తత్వంగా యథార్థంగా వాస్తవంగా భేదమే భేదానికి గురి అయితే అది అమృతమని, అద్వయమని, ఆత్మ మరణించే శీలమును పొందును. అది అమృతం అన్నావు, మళ్ళా అద్వయం అన్నావు, అద్వయమైన ఆత్మ అన్నావు అని చెప్పి అది మరణ స్వభావం కలిగి ఉన్నది అయిపోతుంది. అందుకని సత్యానికి మరణము లేదు. సత్యానికి ఏమేమో చెప్తారంట. చనిపోయినాడండి, మళ్ళీ 7 రోజుల్లో లేచినాడండి, ఏం కావాలి ఇవన్నీ. మళ్ళీ రక్తం అంటాడు. అదంటే రక్తం వస్తే అది షడ్భావ వికారాలే కదా. రక్తం వచ్చింది, మా దేవుడు మీ కొరకే రక్తము చిందించను. ఎందుకు చిందించాలమ్మా? ఆ హాస్పిటల్కి పోయి బ్లడ్ ఇచ్చుకుంటే బాగుంది, 4 సీసాలు, 4 బతుకుతారు. ఇవన్నీ ఏమిటి? ఎవరిని నమ్మిస్తారు? ఇవన్నీ పిచ్చి మాటలు. ఈ రకంగా జనాల్ని అది బ్లేమ్కు గురి చేయడం ఉంటాయి. అందువల్ల అది నిలబడేదిగానే. అందుకనే సత్యం ఎప్పుడు కూడా దాన్ని భేదానికి గురైంది, పుట్టింది, ఇట్లా బతికింది, ఇట్లా చెప్తే అది అమృతత్వంగా మాత్రం ఉండదు, మత్యత్వానికి గురైపోతుంది. సత్యం అని చెప్తావు, పుట్టిందంటావు, మళ్ళీ పెరిగిందంటావు, భేదానికి గురైందంటావు, అది అమృతత్వంగా ఎలా ఉంటుందయ్యా?
అమృతత్వంగా ఉండనే ఉండదు. అమృతమైనది భేదానికి గురి కాదు. ఏది భేదానికి గురైందో అది సత్యమైనదిగానే కాదు. అందుకనే తత్వతో విద్యమానేహి, యథార్థంగా భేదానికి గురైనట్లయితే మర్త్యతాం అమృతం మృజేత్, అది మర్త్యత్వాన్ని పొందుతుంది. అమృతం కూడా మర్త్యత్వాన్ని పొందుతుంది. అందుకనే అమృతము అనే మాట మర్త్యత్వానికి గురి కాదు, భేదానికి గురి. మరణము లేనిది ఎప్పుడైనా పుట్టుక లేనిది అంటారు. మరణము లేనిది పుట్టుక లేనిది, పుట్టుక లేనిది మరణము లేనిది, అజస్వరూపమైనది, అభేదమైనది. అందుకనే దానికి భేదం ఎన్నటికీ రానే రాదు. కాబట్టి ఇప్పుడుండేవన్నీ ఏవేవి భేదంతో ఉందో అదంతా కూడా అజస్వరూపం అని మాత్రం అనుకోవద్దు. అజస్వరూపం ఎందుకు కల్పనది, కల్పింపబడినవన్నీ కూడా భేదానికి గురయ్యేది, అది అభేదములో కల్పింపబడినది అనే మాత్రం తెలుసుకోవాలి. అందుకని ఇది నిశ్చయము సునిశ్చయము. పరమార్థముగా భేదమును పొందుతున్నట్లయితే, ఒకవేళ పరమార్థంగా అంటే వాస్తవంగా భేదానికి గురైతే అమృతమగు ఆత్మ, అద్వయమైన ఆత్మ మరణించే శీలమును పొందవలసి వచ్చును. మరణించే స్వభావం వచ్చేస్తుంది దానికి. అట్లా వస్తుంది ఎక్కడైనా, దానే రాదనమాట. అది బాగా తెలుసుకోవాల్సింది. అందుకని ఇవన్నీ కల్పన, అవిద్య, మాయ, చూసారా, అధ్యాస విషయమే గాని వాస్తవమైనది గానే అట్లా. ఇది భాష్యం. యత్ పరమార్థ సత్ అద్వైతం మాయయా విద్యతే ఏతత్ తైమరిక అనేక చంద్రవత్ రజ్జు సర్పాధారాదిభిః భేదైః వా న పరమార్థతః నిరవయవత్వాదాత్మనః. కాబట్టి ఎత్తు పరమార్థవత్ అద్వైతం మాయయా విద్యతే ఏతత్ అని చెప్తున్నాడు. అయ్యా, నిజంగా పరమార్థంగా వాస్తవంగా అద్వైతం అనేది మాయ చేత భేదానికి గురి కావలసిందే గాని వస్తు రూపంగా వాస్తు రూపంగా భేదానికి గురిగానే కాదు అనమాట. వస్తు వాస్తవంగా దానికి భేదానికి గురి చేసేది పనే లేదు. అది బాగా తెలుసుకోవాల్సింది ఎప్పుడైనా సరే. అందుకని ఎప్పుడైనా సరే పుట్టని వస్తువుని, సత్యమైన వస్తువుని, అది భేదం చేయాలి, ద్వైతం చేయాలి, నామరూపాలు చేయాలి, వ్యవహారం చేయాలంటే కల్పన తప్ప వేరే మార్గం లేదు. కల్పనే చేయాలి, అర్థమైందా? కల్పన చేయాలి. సరే, ద్వైతం ఉంటుంది. ద్వైతము, నామరూప వ్యవహారము, పుట్టిన వస్తువులు, దాని అద్వైతం మాత్రం ఎలా కల్పన చేస్తావు? దీనికి కల్పన కుదరదు. ద్వైతం అనే ద్వైతాన్ని పట్టుకొని, ద్వైత వ్యవహారాలు ఉంటాయి, నామరూప వ్యవహారాలు, దాన్ని పోయి నేను అద్వైతంగా కల్పన చేస్తాను అన్నాడు అనుకోండి, చేయగలమా? చేయలేవు. నీకు కుదరదు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు దానికి అద్వైతమే కదా. ద్వైతం పోయి అద్వైతం ఎలాగ అయిపోనే అట్లా లోకంలో మనం కూడా చూడలే. ద్వైతాన్ని పట్టుకొని అద్వైతం అనేది ఎక్కడ చూడం మనం. అలాగ చూసినట్లయితే తాచు పామును మెడలో వేసుకొని రబ్బర పామయ్యా అని సాహసించవలే. చెయ్యరా? చెయ్యలాగా ఏమవుద్దా? ఇంకంటే ఒకే కాటే, కింద పడతావు. మురుగలు కట్టుకుంటూ కింద పడతావు. అందుకని ఏది ద్వైతమో, ఏది నామరూపాలో దాన్ని అద్వైతంగా చిత్రీకరించటం అనేది సంభవము. అదే ఇది కూడా ఒక కల్పన అని ఎలా చెప్తావు? చెప్పనే. అందుకని అగ్ని యందు నేను చేయబెట్టేదనో, నేను ఆ విధంగా అగ్నిని ఐసు గడ్డ అనుకుందును, నీళ్లు అనుకుందును అని చేయబెడతావా? పెట్టుకునైనా అలాగే అదో కల్పన చెయ్యి, కుదరదు. అందుకనే ఏది వాస్తవికం ఉందో దాన్ని
అవాస్తవికంగా కల్పన చేయడం కుదరనే ఈ లోకంలో. కానీ ఇక్కడ పరమాత్మ యందు వాస్తవమైన దానిలో ద్వైతాన్ని కల్పన చేయడం వచ్చేస్తుంది. ఎందుకయ్యా అంటే అది పుట్టుక లేనిది కనుక. ఏది పుట్టుక ఉండదో, ఏకమై ఉండదో, మన కంటికి గోచరం కాదో, దాని విషయంలో ఎన్ని రకాలు పడితే అన్ని రకాల కల్పన చేసేస్తారంట. అది బాగా తెలుసుకోవాల్సింది. అందుకనే అదే లోకంలో అగ్ని విషయంలో కానీ మనుషులు జాగ్రత్త పడతారు. అది మంచినీళ్ళు అనుకోరు, అదేమో బాగా దగ్గర మెరిసిపోతున్నటువంటి వస్తువు నోట్లో పెట్టుకోవచ్చు అనుకోలేరు. ఎందుకే కాల్చి పారేస్తుంది అది. అందులోనా ఇక్కడ చేయరు. మళ్ళా పరమాత్మ పుట్టుక లేనిది కదా, సత్యం గోచరమయ్యేది కాదు కదా. ఆ విషయంలో మాత్రం బోళ్ళు కల్పన చేస్తారు. అది బాగా తెలుసుకోవాలి. అదే చెప్తున్నాను ఇప్పుడు. కాబట్టి తైమిరిక అనేక చంద్రవతు రజ్జు సర్పాదారాది భేదై వన పరమార్థత నిర్వయత్వాదాత్మన ఆత్మ. దాని ఎందు కల్పన ఒక చంద్రుడు అనే రెండు చంద్రులుగా కనిపించును. ఎట్లా కనిపిస్తుంది? కను రెప్పలో ఇట్లాగా మనం కనుగుడ్డులు కానీ కదిపితే తిమిరి దోషం వల్ల, కంటి దోషం వల్ల ఒక చంద్రుడు రెండుగా కనిపిస్తుంది, ఒక వస్తువు రెండుగా కనిపిస్తుంది. ఎందుకని? కంటి దోషం వల్ల. కంటి దోషం తప్ప మరొకటి వెళ్ళిపోలేదు, రెండుగా కనిపిస్తుంది ఎక్కడైనా. తైమిరిక అనేక చంద్రవత్తు రజ్జు సర్పదారాది భేదై. తాడు ఎందు పాములే, తాడును చూసి పాము అనుకోవడం ఇలాగా చేస్తారు. అలాగే పాముని చూసి తాడు చూద్దాం అనుకోవడం మళ్ళా. అందువల్ల ఏది చలనము లేకుండా ఉంటుందో, పుట్టుక లేకుండా ఉంటుందో దానిని కల్పన చేసేదానికి రెడీ అయిపోతాడు. చూసారా? రజ్జు సర్ప దారాది భేదై. తాడు ఎందు పాము, ధార జలధార. చూసారా? ఈ రకంగా నేల పగులు ఇట్లాగా కల్పన చేస్తారు. లోకంలో ఉంది ఇది, లోకంలో జరుగుతున్నా పరమార్థత అట్లా అనమాట. ఎందుకని? అది యథార్థంగా మాత్రం చేయలేవు. నువ్వు యథార్థంగా చేసేదానికి కుదరదు. నిర్వయత్వాదాత్మన. ఎందుకని చేయలేవు అంటే అవయవాలు లేనిది కాబట్టి. అవయవాలు లేదు కదా. అవయవాలు లేని దానికి ఈ విధంగా వ్యవహారం ఎలా వస్తుంది? కాబట్టి ఆత్మ నిర్వయం కాబట్టి, అవయవాలు లేదు కాబట్టి ఇక్కడ నువ్వు కల్పన చేసేదానికి కుదరదు. అంతా తెలుసుకోవాల్సింది. ఎప్పుడైనా లోకంలో ఆరోగ్యంగా ఉండేవాడు ఉంటాడు, వాడికి మనం ఏమన్నా మాటలు చెప్పి నీకు ఇప్పటికిప్పుడే నీకేదో జరిగిందని అట్లాగా నువ్వు నటించరా అంటే నటిస్తాడు వాడు. పేషెంట్ని పోయి వాడు అసలే పక్షవాతమో ఏదో వచ్చిందని నడవరా అంటే నడవలేడు వాడు. అక్కడ కుదరదు. నువ్వు ఇప్పుడు లేపావు కదా, ఎవరినో కాళ్ళు లేని వాడిని నడిపించినావు అంటున్నావు, నోరు లేదంటున్నావు, మాట్లాడించావంటున్నావు. హాస్పిటల్లో ఇప్పటికిప్పుడే సీరియస్ పేషెంట్లు ఉన్నారు, లేవు కొట్టు చూద్దాం, నీ బైబుల్ అక్కడికి తీసుకురా అంటే తీసుకురాడు మళ్ళీ ఆవిడ. ఎందుకని? అక్కడ కల్పన చేసేదానికి వీలవుద్దా? ఎందుకని? నిజమైన పేషెంట్లు వాళ్ళు. నువ్వు ఊరికే డూప్లికేట్ వాళ్ళంతా నువ్వు డబ్బులు ఇచ్చి పట్టుకొచ్చేసి నాటకాలు వేయిస్తున్నావు. ఇక్కడ అన్ని చోట్ల కుదురుతుందా? అట్లా అది బాగా తెలుసుకోవాలి. వాడికే కాదు ఏదో రావడం, నీకు కూడా డబ్బులు ఇస్తే నీకు కూడా ఏదో వచ్చేస్తుంది. నీకు ఎక్కువ ఇచ్చామనుకోండి వాడికంటే ఎక్కువ. కానీ ఇట్లాగా కల్పించడం అనేటువంటిది చూసారా, ఏది పుట్టుక లేదో దాని విషయంలో రకరకాల కల్పన చేస్తారు, కంటికి దృశ్యము కాని విషయాలలో. కాబట్టి నా పరమార్థంగా మాత్రం కల్పన చేయడం కుదరనే నిర్వయం కాబట్టి ఆత్మ. దీనిలో మాత్రం ఇలాంటి భేద వ్యవహారానికి తావులేనే లేదు. సావయవం
అవయవ అన్యతాత్వేన భిద్యతే, అవయవాలతో కూడుకున్న దానికి మాత్రమే అవయవ భేదాలను బట్టి అవయవ మార్పులను బట్టి వేరువేరుగా వ్యవహారం చూస్తున్నాము. అవయవాలు ఉండేదానికే. ఇప్పుడు శరీరానికి అవయవాలు ఉన్నాయి, కాళ్ళు చేతులు ఉన్నాయి, దీనికి భేద వ్యవహారం ఉంటుంది, మార్పులు ఉంటాయి. కానీ అవయవాలే లేని పుట్టుకే లేని దానికి వ్యవహారం ఎలా చేస్తావో తినే మరి చెయ్యాలంటే కల్పనే చేయాలి. చెయ్యాలంటే మోసం తప్ప మరొక్కటి లేదు, అవిద్య తప్ప మరొక్కటి లేదు. అది బాగా తెలుసుకోవాలి. యథా మృదఘటాది భేదై, ఉదాహరణకి మట్టి కొండ భేదముల వలె మట్టితో చేయబడినటువంటి కొండలన్నీ కూడా వ్యవహారానికి లోనవుతున్నాయంటే అది పెద్ద కొండ అయితే నీళ్ళకొండని, తొట్టని, గ్లాస్ అని, చెంబని ఇలాగా మనం చేస్తాము. వాచారం మనదంతా అది మాటల వ్యవహారం మాత్రం. అందుకని ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైనా సరే నాకు నీళ్లు తాగాలి అనిపిస్తే ఎవరికైనా పెద్ద కొండ చేతికి ఇచ్చి తాగమంటారు కదా. ఎందుకని? నీళ్లు తాగాలి అంటే గ్లాస్ ఇయ్యాలి, చిన్నపాటి చెంబు ఇయ్యాలి, దొప్పి ఇయ్యాలి. అందుకని ఇంత పెద్ద కొండ తీసుకొచ్చి నాకు ఇస్తే నేను ఎలా తాగను? అసలు వ్యవహారం కూడా మట్టితో చేయబడిన కొండల వ్యవహారం చేసేటప్పుడు తాగేటువంటి పరికరం వేరుగా ఉంటుంది, వస్తువు చూసాను. నీళ్లు తెచ్చుకునేటువంటి వస్తువు వేరేగా ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అవన్నీ మాటల ద్వారా దాని వ్యవహారం అంతా కల్పన చేసి మనం చూస్తాము. ఆ ప్రకారమైన తస్మాత్ నిరవయమైన చూసారా. అప్పుడు కొండకి అవయవాలు ఉన్నాయి లేవా? మట్టికి అవయవాలు ఉన్నాయి కదా. అందుకని వ్యవహార భేదం వస్తుంది అక్కడ. మరి అవయవాలే లేని ఆత్మస్వరూపానికి భేదములు ఎలా వస్తాయి? రానే కల్పనే. అందుకని దేవుడు పుట్టాడు అనేది, దేవుడు వచ్చాడు అనేది ఇవన్నీ కల్పన. తస్మాత్ నిరవయం అజం నా అన్యత కథంచన కేనచిత్ అపి ప్రకారేణ నా విద్యతే ఇది అభిప్రాయం. కనుక నిరవయమైనటువంటి అజస్వరూపం పుట్టుకలేనటువంటి ఆత్మకు దీనికంటే భిన్నముగా ఏ ప్రకారంగా కూడా భేద వ్యవహారం రానే రాదు, ఏ రకంగా రాదు. ఎందుకంటే నిరవయం కాబట్టి అవయవాలు కాబట్టి అవయవాలు లేని, పుట్టుక లేని, రంగు రూపములు లేని, పొడుగు పొట్టి లేని, కాలదేశములు లేని ఏ తత్వం అయితే ఏదైతే ఉంటుందో ఆ తత్వానికి వ్యవహారం అనేది సంభవముగానే కాదు. ఆ తత్వానికి వ్యవహారం తీసుకురావాలంటే కల్పించటం తప్ప వేరే మార్గం లేదు. ఏం చేయాలి? కల్పించటం. అట్లా అన్నమాట. అందుకని కల్పన చేస్తుంటాం. రకరకాల కల్పన, ఎన్ని రకాల కల్పన చేస్తారో వాళ్ళు. అదే తమాషాగా కల్పన చేస్తారు. అట్లా అన్నమాట. అందుకని ఈ వ్యవహారాలన్నీ ఉట్టివే, నిజమైనవి మాత్రం కానే అట్లా. తత్వతో విద్యమానే అమృతం అజం. ఇప్పుడు దేవుడు వచ్చేస్తాడు అని చెప్పేస్తాడు. అదిగో ఆయన రాకకై నేను ఎదురు చూసుకుంటుని అంటాడు. నిజంగా వచ్చేది అది? దేవుడు వస్తాడా? ఎక్కడి నుంచి వస్తాడు? ఇంకా చాలా మంది ఏమంటారు, ఇంకా మన పురాణాల్లో కూడా ఉంటాయి అట్లాంటివన్నీ. కానీ అవన్నీ కూడా వ్యవహార పరంగా అజ్ఞానపరంగా అజ్ఞానులకు చెప్పబడిందే కానీ వాస్తవం మాత్రంగానే మనకు కొన్ని పురాణాలు ఉంటాయి. లేకపోతే ఇంకోటి ఉంటుంది కల్కి పురాణం అని. ఆ కల్కి పురాణంలో కల్కి వస్తాడు, ప్రళయాంతం అసలు ఎక్కడిది? ఇప్పుడు ఎక్కడిది ప్రళయాంతమో? అప్పుడే జరిగిపోద్దా ప్రళయాంతం? అసలు మొదలే కాల. అర్థమైందా? జగత్తు ఆరంభం ఇప్పుడే కొద్దిగా మొలకొచ్చింది అంతే. ఇవన్నీ ఎప్పటికి జరిగాను? ఎప్పటికి? ఇప్పుడే ప్రాపకండ చేసేస్తున్నాడు. ఏమని? కలియుగాంతం. చిన్న చిన్న తుఫాన్లకి, చిన్న భూకంపాలకి సరే కలియుగాంతము వచ్చేస్తుంది అంటారు వీళ్ళు. కలికి వచ్చేస్తాడు అని. ఇంకా
ఇవన్నీ కహానీలు అనమాట. అర్థమైందా? ఎప్పుడైనా జగత్తు అక్కడక్కడ ఒక్కొక్క మూలలో దానికి వికారాలు ఇవన్నీ జరుగుతాయి, కానీ శాంతం ఏమీ అవుతుంది జగత్తు. అర్థమైందా? ఒకవైపు నశిస్తుంటే ఇంకొక వైపు పుడుతూ ఉంటుంది, ఇంకొక వైపు పుడుతుంటే ఇంకొక వైపు నశిస్తుంటుంది. ఇట్లా ఎప్పుడూ ఉంటుంది. కానీ ఒక్కసారిగా జగత్తంతా మాయమైపోయేది మాత్రం జాగ్రత్తలో సంభవమే కాదు, వ్యవహారంగా సంభవమే కాదు, అనుభవంగా సంభవం. సుషుప్తి మొత్తం జగతే లేదు, జగతే ఇదే కరెక్ట్ అనమాట. వాళ్ళు చెప్పే కలికి అనేది, యుగాంతం అనేది, ఎవడో రాక అనేది ఏమి లేదు. అని ఉట్టిదేమండి, వాడు మొహం రాకలేదు, గీసాలేదు. అర్థమైందా? ఎవడో రాకంట, వస్తే ఏం పీకుతాడు ఇక్కడ? ఏం పీకేదానికి ఏమి లేదు ఇక్కడ. నిన్నే వాడిని లోపల పెడితే అంటారు. ఎవడన్నా వచ్చాడు అనుకోండి, యేసుక్రీస్తే వచ్చినాడు అనుకోండి, ఏం చేస్తారా? ఇక్కడ భలే గిట్టోళ్ళు ఉన్నారు, వాడిని తంతారు పట్టుకొని ఇంకోసారి సిలువ వేసేస్తారు. మళ్ళీ సిలువ కాదు వేసేది, ఇంకొక టైప్ వేస్తారు, పెట్రోల్ కాసి పోసేస్తారు అనమాట. ఎవడు రాడు, ఏ దేవుడు రాడు. నీ మాటలు మాత్రం ముందుగా వచ్చేసింటాయి. ఏం మాటలు మాత్రం ముందుగా పుడితే కదా ఇవన్నీ. జగత్తే లేదు రానాయన అంటుంటే ఈ సృష్టి స్థితి లయములు వ్యవహారమే. వ్యవహారానికి బతుకుతున్నాం మనం, వ్యవహారం తీస్తే బతుకులేదు. ఇప్పుడు మనం కూడా కొన్ని వ్యవహారం కల్పించుకుంటే మనకి ఒక పని. మనసు ఏమి కల్పించుకోలేదు అనుకోండి, ఏం పనిలే. మనసు కల్పిస్తేనే సృష్టి, మనసు ఏం కల్పించలేదు అనుకోండి సృష్టి లేకుండా చేసుకునేదానికి ఒక టైం రావాలా చెప్పండి? ఏం టైం లేదు. ఇప్పుడు నిమిషానికి మీరు ఏమన్నా ఇప్పుడు ఎన్ని పనులు అవ్వాలంటే, వ్యవహారాలు అవ్వాలంటే టైం పెట్టుకోని కల్పన చేసినారా చెప్పండి? వ్యవహారం సృష్టి చేసేటప్పుడు టైం ఏమన్నా పెట్టుకున్నారా? ఏం పెట్టుకోలేదు. మీ దగ్గర బలం ఉందా? బలం లేదు, ఏమి లేదు, కల్పన చేసేసినారు. కల్పన ఆగిపోవడమే సృష్టి ఆగిపోవడం, ఈ వ్యవహారం అంతా ఆగిపోవడం. ఈ వ్యవహారం అంతా స్టాప్ అవ్వాలంటే టైం తీసుకుంటుందా ఏంటి? ఈ నిమిషానికే మైండ్ ఆపేయారనుకోండి, ఏమవుద్దా? వ్యవహారం అయిపోద్ది. మైండ్ ఆపితే చాలు. అర్థమైందా? మీరు మైండ్ ఆపారనుకోండి, మీ వ్యవహారం ఆగిపోయినట్టే. ఇంకెవరన్నా చేసుకోవచ్చు ఇంట్లో. అర్థమైందా? మీరు ఆపారు మీ మైండ్ని, మీ వ్యవహారం కట్. ఇంకొకరు ఆపలా, వాళ్ళకి జరుగుతుంటాయి. అంతేగాని దీనికి ఒక యుగాంతం ఉంది అని చెప్పనక్కర్లా. యుగాంతం అంటే, యుగం అంటే టైం అనేది కల్పన చేసేది మనసు ఫుల్ స్టాప్ పెట్టేసిందని కూడా అయిపోయాయి. అర్థమైందా? అందుకనే మనసే కల్పన చేసేది. కల్పనే ఒక టైం, కల్పమూట టైం, అది ఆపేసుకోవచ్చు. ఇది వాస్తవంగా మనం సుషుప్తి అనుభవంలో చూస్తున్నాం కదా. కాలం లేదు, దేశం లేదు, వస్తువు లేదు, వ్యవహారం లేదు. సేమ్ జ్ఞానంలో కూడా అంతే. వివేకం చేసినారు, వస్తువులన్నీ కల్పితము, నామరూపాలు అన్ని తెలుసుకున్నారు. నా మనసే చేసింది పని, నా బుద్ధే చేసింది పని, నా అభిమానం వల్లే జరుగుతుంది అంటే ఫుల్ స్టాప్ పడిపోద్ది. దానికి అర్థమైపోయింది. అర్థమైపోతే జగత్తు లేదు, అర్థం కాలేదు అంటే జగత్తుంది. అర్థం కాకపోతే జగత్తుంది, అర్థమైపోతే జగత్తు లేదు. అర్థమైపోయిందంటే ఇంకా జగత్తు ఫుల్ స్టాప్ పడిపోయింది. అందుకనే అర్థం కాని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారా, ఇంకా కల్పిస్తుంటారు. ఇంకా ఏమిటి అంటారు. అర్థమైపోయిన వాళ్ళు ఇంతే కదా అంటారు. ఇంతే కదా అంటే ఫుల్ స్టాప్. అది శుభం గాడి పడిపోయింది దానికి. వాళ్ళ వ్యవహారం అంటే ఏమిటి, ఎందుకు పుట్టాము, ఎందుకు చేస్తున్నాము, ఈ వ్యవహారం యొక్క మూలమేమిటి, వ్యవహారం ఎక్కడికి పోయి ఆగుతుంది, దీని యొక్క అంతమేమిటి, అదేమిటి, ఇదేమిటి అని విచారణ ఇదంతా కల్పన చేసినామండి. ఆ కల్పన అంతా కూడా సత్యమే కాదు.
అంతే, అదే పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది. అంతకంటే దీనికి మీనింగ్ ఏం ప్రత్యేకంగా ఏమీ లేదు అని మీకు అర్థమైపోయింది అనుకోండి, ఫుల్ స్టాప్ పడిపోతాం. శరీరం ఏమిటి, తింటున్నాం తాగుతున్నాం, దీంట్లో ఏమన్నా గొప్ప విషయం ఏమన్నా ఉందో షడ్భావ వికారాలు. షడ్భావ వికారాలు అస్థి జాయితే విపరిణమితే అపక్షీయతే వినశ్యతి. ఇది సృష్టి స్థితి లయాదులు వృద్ధి క్షయములు అది మీకు అర్థమైపోయిందని పురుష పడిపోయింది దానికంతే, ఇంకైపోయా. అంతే. మీనింగ్ ఎప్పుడైతే మీకు అర్థమైపోతుందో, మీనింగ్ తెలిసిపోతుందో, జగత్ కట్ అయిపోయింది, మీ వ్యవహారం కట్ అయిపోయింది, జీవిత పరమ లక్ష్యం, జీవిత యొక్క లక్ష్యం ఏముందో అది ఫుల్ స్టాప్ పడిపోయింది. లక్ష్యం తెలిసిపోయింది, ఇంతే అని. ఇంతే అన్నమాట మీకు ఎప్పటికైనా ఇంతే, ఎప్పటికైనా ఇంతే. అప్పుడు మనసు చల్లగా అయిపోతుంది, చల్లబడిపోతుంది, కామ్గా అయిపోతుంది. అప్పుడు మీకు ఏ సమస్య మీరు మనసు నుండి తీసుకురాలేదో అర్థం చేసుకున్న మనసు చూసారా, ఒక సమస్యని క్రియేట్ చేయదు, ఇక పురుష పడిపోయింది, అది కామ్ అయిపోతుంది. అది తెలియాల్సింది. ఇంతే కదా, ఎంత చేసినా ఇంతే కదా, ఇంకేమి ఉండనే ఉండదు, అంతే. అట్లా అన్నమాట తెలుసుకోవాల్సింది ఎప్పుడైనా. అందుకని ఒక్కసారి శరీరానికి వికారం వస్తే నిర్వికారంలో జారుకుంటుందా, వికారంలోనే కంటిన్యూటీ అవుతుందా? వికారంలోనే కంటిన్యూటీ అవుతుంది. శరీరానికి వికారం వస్తే నిర్వికారంగా ఉండిపోతుంది, ఏమవుతా? వికారంలోనే కంటిన్యూటీగా ఉంటుంది. ఎక్కడ వికారాంతం అంతే అనమాట, వికార అంతం. అన్ని వికారాలు అయిపోయేంత వరకు అది వికారం చెప్తూనే ఉంటుంది. అట్లా లైఫ్ లో కూడా చూసుకోండి మీరు. ఎప్పుడు అన్నం తినబెట్టడం మొదలు పెట్టాము, దీనికి ఆహారం వేయడం మొదలు పెట్టాము, అర్థమైందా? అప్పటి నుంచి దీనికి అంతం వైపుకి వెళ్ళిపోతుంటాం. ఎప్పుడు అన్నం మొదలు పెట్టాము దీనికే, అప్పటి నుంచి సురువవుతూ ఉంది అంటం. కారం అద్యతే అత్యచైతి, అన్నమే దీన్ని తినేస్తుంది. మీరేమంటున్నారంటే అన్నం నేను తిన్నానని ఫీలింగ్, అదేమో అంటే అది ఆకు పురుగులు ఉంటుంది కదా, ఆకులు తినే పురుగులు, ఆ పురుగు లాంటి అన్నాన్ని ఈ ఆకు మీద వేసాం మనం. ఈ పంచకోశ శరీరం అనే ఆకు మీద పురుగు పడింది, అర్థమైందా? ఆ పురుగు దీన్ని అనేది అదేం మొదలు పెట్టిందా? ఇంకా ఈ పంచకోశాలని నిదానంగా కొరుగుతూ 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 పురుగు అయిపోద్ది, అంతే. పురుగే మిగిలేదు. ఇక మళ్ళీ ఆ పురుగు మళ్ళీ ఇంకొక ఆకు మీదకి ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోద్ది, మళ్ళీ అక్కడ తినేదానికి అది, అంతే. అంతకంటే ఇంకేమి లేదనమాట. అట్లా అన్నమైన తిను, మందులైనా తిను, ఏదైనా తినేదే దాని పని. ఇది వరకు అన్నం తినిపించినాము ఇంట్లో, ఇప్పుడేమో హాస్పిటల్లో మందులు తినిపిస్తున్నాము. ఇది తినే పనే, అదే తినే పని, రెండు కలిపి శరీరాన్ని ఓనం చేయడమే పని. రెండు కలిపి ఇదే చేసేది, అంతకంటే ఏం చేయదు. అంతకంటే ఏం మిక్కిల కార్యక్రమాలు ఏం లేదు, భిన్నమైన కార్యక్రమం ఏం లేదు దానికి. అదే జగత్తు అంటే ఎప్పటి నుంచి పుట్టినదో అప్పుడు నుంచి నిదానంగా అది వికారం చెందుతూ వికారావసానంలోకి వెళ్ళి మాయమైపోతుంది. అట్లా అన్నమాట అది. కనుక తస్మాత్ నిర్వయం అజం అన్యతా కథంచన, నిర్వయమైనటువంటి అజస్వరూపమైనటువంటి దానికి వేరే విధముగా ఏ ప్రకారంగా గూఢభేదానికి గురి కావడం అనేది లేదు అనే అభిప్రాయం. అంటే ఏ రకంగా భేదానికి గురి అవుతుందంటే వ్యవహారపరం, నామరూప వ్యవహారపరం, కల్పిత పరంగా మాయాపరంగా మాత్రమే భేదము దీనికి. అందుకని ఇంకో రకంగా మాత్రంగానే అట్లా అనమాట అది. అందుకని మన వ్యవహారాలన్నీ దీనికి సంబంధించుకొనే ఉన్నది. మాయ బిజ్యతే, మాయ చేతనే కల్పనగా దాన్ని ఆ విధంగా బాల్యమనం, యౌవనమనం, అవమానమనం, ఇలా
మాయ అంటే నామరూపాలు. మాయ అంటే అర్థమంటే నామరూప వ్యవహారాల కల్పన ద్వారా వ్యవహారం ఏర్పడింది. చిన్నప్పుడు శరీరాన్ని ఏమో ఒక రకంగా అన్నాం, తర్వాత శరీరాన్ని ఇంకొక రకంగా అన్నాం. అట్లాగా అలా పోయి చివరికి వృద్ధాప్యం జరా వస్తు వరకు దాన్ని వ్యవహారం చేస్తాము అంతే అనమాట. అట్లా ఆ ప్రకారంగా పుట్టుకలేని దాన్ని పుట్టించటం అంటే వ్యవహారములన్నీ దానిపైన వేయటమే అనమాట. ఆ విధంగా మన జ్ఞానం అలా అయిపోయింది. బాల్య యవన కౌమార వృద్ధాప్యం జరావస్థ మరణావస్థ అనే మన బుద్ధిలో ఈ రకమైనటువంటి కల్పన చేశాము. ఒకదాని ధర్మాన్ని, దేహ ధర్మాల్ని, విషయ ధర్మాల్ని, నామరూప ధర్మాల్ని మన జ్ఞానం ఎందు వేసి నేను ఇట్లాగా అయ్యాను, నేను బాల్య యవన కౌమారాదులతో ఉన్నాను అని వ్యవహారం పడింది. అట్లా లేకపోతే స్వరూపంగా దానికి పడేదానికి వీళ్ళనే మాయ. అలాగా మనకి నాకు కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి అనే దానికి కల్పన చేసుకుంటేనే వస్తుంది. లేకుంటారానే ఒక అవివాహిత అయినటువంటి స్త్రీ ఉన్నదనుకోండి, ఆవిడ తల్లి అయిపోవడము, బిడ్డలు పుట్టడము, ఇలాగ వాళ్ళకి పెళ్లిళ్ళు చదువులు చదివించటము, తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడము, ఇన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఓకే, ఏముండవు. ఎందుకని? అవివాహితత్వాత్, వివాహం లేదు కనుక. వివాహం ఆ మనిషి పోయి అవివాహిత అయినటువంటి ఆ స్త్రీ పోయి అక్క పిల్లలను చెల్లి పిల్లలను తీసుకొచ్చి పెంచి అమ్మ అనిపించుకున్నది అనుకోండి, మళ్ళీ వ్యవహారమే కదా. తన ఎందు కాకపోతే పర ఎందు, తన ఎందు కాకపోతే ఇంకో రకంగా నువ్వు కల్పన చేసేసిన బయట నుంచి. సో కాదు పర, వ్యవహారం కాదు పర వ్యవహారం మొదలు పెట్టేసినావు. ఇట్లాగా నువ్వు నీ మనసులో వేసేసుకున్నావు. లేకపోతే నీకేమి ఇప్పుడు నా బిడ్డ ఇట్లా బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి అని ఏడుస్తున్నది అనుకోండి, గురుగారు వచ్చి నీ బిడ్డ అమ్మా, అవును ఎట్లాగమ్మా, మీ ఆయన ఎక్కడమ్మా జాంతనే, ఆయన మరి ఆయన లేదంటున్నావు, నీ బిడ్డని ఎలా అన్నావు తల్లే? ఇట్లాగ నేను పెంచుకున్నానండి, మా చెల్లి మా అక్క ఓసిని, ఇంత ఏడుపు దీనికేనా? కలపల కదా, ఏదో సొంతంగా కనేసినట్టుగా ఫీలింగా కదా. మరి ఏమనుకున్నారు? ఇట్లాగే కొంతమంది దేవుళ్ళని పెట్టుకుని ఏడుస్తుంటారు, మా దేవుడిని ఎవరు చూసుకుంటారమ్మో దేవత, ఇట్లా ఏడ్చేవాళ్ళు ఉంటారు. క్రైస్తవుల్లో ఉంటారు, అన్నిట్లో ఉంటారు, అన్నిట్లో ఏడుస్తుంటారు. దేవుణ్ణి ఎవరు కాపాడుతారు, ఆయన సిలువ ఎక్కించినారు కదా అని. వాడేదో తప్పు చేసినారు, వాడికి పనిష్మెంట్. నీకేమిటి ఈ పనిష్మెంటా? పనిష్మెంట్ అంతా దేవుడు తలుసుకుంటాడో పనిష్మెంట్ వచ్చేస్తుంది. భేదం చేసుకున్నావు, వ్యవహారం ఆరోపణ చేసుకున్నావు, వచ్చేసినాయి నీకు. అది బాగా తెలుసుకోవాలి. కాబట్టి తత్వతో విద్యమానే అమృతం అజం అద్వయం స్వభావత సత్ భర్తితాం వ్రజేత్. కాబట్టి నిజంగానే భేదము అయినట్లయితే అమృతానికి అజానికి అద్వయానికి అది గురి అయిందంటే అది మాత్రం అమృతత్వంగా మాత్రం ఉండదు. అమృతత్వంగా మరి అట్లా అవుతుందా అని చెప్తున్నాడు. దానికి చెప్తున్నాడు దృష్టాంతములతో. యత అగ్ని శీతతాం వ్రజేత అయిపోద్ది. యత అగ్ని శీతతాం అంటే అగ్ని శీతలమైపోయినది అన్నట్టు అయిపోద్ది. అగ్ని శీతలమైపోద్దా, చల్లగా అయిపోద్ది అగ్ని. మరి ఆ విధంగా అమృతానికి కానీ ఈ రంగం అమృతత్వానికి అజస్వరూపానికి భేద వ్యవహారమే సంభవిస్తే అది అమృతత్వాన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది, అజస్వరూపాన్ని వదిలివేసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకి అగ్ని శీతలముగా అయినది అన్నట్టు. తత్చ అనిష్టం, ఇది ఎవరికి ఇష్టమయ్యా? అగ్ని చల్లగా ఉండుననే వ్యవహారం ఎవరికన్నా ఇష్టమా? లేదు. అలాగే అమృతం అని చెప్తున్నావు, అది మరణించిందని చెప్తావు. పుట్టుక లేనిది అంటావు, దాని గురించి బాల్యవనాది కౌమారాదులు చెప్తావు, సృష్టి స్థితి లయాదులు చెప్తావు. కాబట్టి ఇదంతా వ్యవహారం కల్పితము చేయబడిందే గాని వాస్తవంగా పరమాత్మకు ఇట్లాంటివి లేనే పుట్టుక అది ఇది ఏమీ లేదయ్యా అని చెప్పేసి. ఎందుకని అట్లాగన్నారు మీరు?
స్వభావ వైపరీత్య గమనం సర్వ ప్రమాణ విరోధాతు. స్వభావానికి విపరీతం అది. స్వభావానికి అగ్నిగా ఉండడం స్వభావం. అది చల్లగా అయిపోద్దండి అని ఎవడన్నా అంటాడా? ఎవడంటాడు? మా ఇంట్లో అగ్ని అండి పగలంతా వేడిగా ఉంటుంది, రాత్రి అయితే చల్లగా అయిపోద్ది అని ఎవడన్నా అంటాడా? ఎవడన్నే? సంభవమే కాదు. స్వభావమునకు విరుద్ధం ఇది. స్వభావానికి విరుద్ధం స్వభావ వైపరీత్యక మనం. అట్లాగే మన వ్యవహారాల్లో కూడా నువ్వు నేను, నువ్వు వేరు నేను వేరు, అలాగా ఇష్టము అయిష్టము, లాభము నష్టము, ఇన్ని గందరగోళంగా ఉండే వ్యవహారంలో మనం ఏలు పెట్టి నాకు అన్ని సక్సెస్ కావాలి, అన్ని బాగా జరగాలి, సంతోషంగా జరగాలి, సుఖంగా జరగాలి, శాంతిగా జరగాలి అని అనుకోవడం కూడా తప్పే. ఎందుకని బజార్లో కూర్చొని శాంతంగా నా చిత్తం పెట్టుకోవాలంటే కుదురుతుందా? ఎన్ని రకాల అలజడి ఏమిటి? ప్రశాంతంగా ఉండగలుగుతావా? షాపులో కూర్చొని నేను ధ్యానం చేస్తానయ్యా అంటాడు. ఎవడు చేస్తాడు ధ్యానం? వీలవుద్దా? మరి ఏమిటది? అంటే అలజడిగా ఉంటుంది కదా. అలజడి చెందే చోట నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. పనోళ్ళలో కూడా రెండు రకాలు ఉంటారు. సాత్వికమైన పనోళ్ళు ఉంటారు, రఫ్గా చేసే పనోళ్ళు ఉంటారు కదా. అని బేల్దారి పనులు ఇవన్నీ ఉంటాయి కదా. ఇటుకలు ఎత్తేది, రాళ్ళు ఎత్తేది, మట్టి ఎత్తేది, వాళ్ళు లారీలు నడిపే వాళ్ళు ఉంటారు. కార్లు నడిపేవాళ్ళు లారీలు నడిపేవాళ్ళకి తేడాలు ఉంటుందా ఉండదా? వాటితో పోయి లారీలు నడిపేవాడు హమాలీలతో నైస్గా మాట్లాడామనుకోండి, పిచ్చోడు డ్రైవర్ అనుకుంటారు. వాటితో రఫ్గానే మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి వాడు. ఎందుకని ఆ లారీ శబ్దమే వినిపించదు. వాడితో నైస్గా మాట్లాడితే ఎలా కుదురుతుంది? మరి కారు నడిపేవాడితో అయినా నైస్గా మాట్లాడచ్చు, కానీ లారీలు నడిపేవాడితో మాట్లాడగలమా? అట్లాగా వ్యవహారాలలో ప్రశాంతంగా సంతోషంగా సుఖంగా అన్ని అలా జరగనే వ్యవహారంలో ఎలా జరుగుతాయి? వ్యవహారం పెట్టుకున్నామంటే వ్యవహారంలో అన్ని గొడవలే ఉంటాయి. ప్రశాంత చిత్తం మాత్రమే. ఇంట్లో కూడా ఎప్పుడు నానా రకాల వ్యవహారాలన్నీ పెట్టుకొని అందరూ ప్రశాంతంగా ఉండాలంటే ఎలా కుదురుతుంది? పనే పెట్టుకోకుండా ఉండాలి. అప్పుడు ఏ పని పెట్టుకోకుండా ఉంటేనే ప్రశాంతంగా. ఏదైనా ఫంక్షన్లు పెట్టుకొని ప్రశాంతంగా ఉండాలంటే జరగదు. ఇంకా తత్వజ్ఞాన విచారంలో అయినా ప్రశాంతత దొరుకుతుంది, కానీ కర్మకాండలో అసలు ప్రశాంతతే దొరకదు. కర్మకాండ వ్యవహారం మొదలు పెట్టినామంటే రాగద్వేషాలతో మొదలవుతుంది, అలజడే ఉంటుంది. అందువల్ల ఏ గుళ్ళు గోపురాలకు పోతే ప్రశాంతత ఎందుకు ఉండదో? కర్మకాండ ఉంటుంది కాబట్టి. అదే తత్వ విచారం దగ్గరికి పోతే కాముగా కూర్చోవలసిందే, ఏ వ్యవహారానికి తావు లేదు. అందుకనే స్వభావ వైపరీత్య గమనం అంటాడు. స్వభావానికి విపరీతము. ఎందుకంటే అజమని చెప్పావు, పుట్టుక లేదన్నావు, అమృతం అన్నావు, దానికి వ్యవహారం ఉందంటే కుదరదు. అట్లాగా అగ్ని శీతలముగా ఉండును చల్లగా ఉండును అనే మాట కూడా స్వభావానికి విరుద్ధం. అట్లాగా అయితే ప్రమాణ విరోధాతు. సర్వ ప్రమాణాలకు విరోధం అయిపోతుంది. సర్వ ప్రమాణాలకే విరోధం. కుదరదు. అట్లా కొన్ని మెరికల్స్ ఎక్కడైనా ఉంటాయి కదా. నీళ్లతో దీపారాధన చేయడం అనేది, నిప్పులో నడవడం అనేది, కత్తులతో మనం తెగ్గూసుకోవడం అనేది, ముళ్ళ మీద నడవడం అనేది, ఇవన్నీ స్వభావానికి విరుద్ధం. అట్లా జరిగే పనిగానే కాదు. అవన్నీ ఊరికే అవన్నీ అయ్యే పనిగానే కాదు. ఎందుకనేది అది వేరు. ఆ కత్తులు కట్టాలంటే మనం పుడుచుకున్నాం అనుకోండి, దిగకుండా ఉంటుందా? అది రోజు చేయి చూద్దాం. కాబట్టి సర్వ ప్రమాణ విరోధాత్ అంటాడు. అది అన్ని ప్రమాణాలకి కూడా ప్రత్యక్షం కానీ అనుమానం కానీ ఏ రకం కానీ విరోధమయ్యా అని చెప్పేశాడు. ప్రత్యక్షాది ప్రమాణాలకు విరోధం. ఎందుకని అజం అవ్యయం ఆత్మతత్వం మాయా ఏవ విద్యతే న పరమార్థతః. అజమైనటువంటి పుట్టుకలేని అవ్యయము వ్యయముగా అని. అవ్యయం అంటే
బియ్యముగాని ఆత్మతత్వం మన స్వరూపము మాయ చేతనే కల్పింపబడవలసిందే గాని నిజంగా మాత్రం కానే కాదు. మన స్వరూపము లేకపోతే పరమాత్మకు చరిత్ర కల్పన చేయడము, ఆయన పుట్టాడనడము, అక్కడ కనిపించాడు ఇక్కడ కనిపించాడు అనేవన్నీ మొత్తం మాటలే గాని నిజంగా పుట్టుక లేని వాడికే పరమాత్మ సర్వ వ్యాపకమైతే ఆ వ్యాపకమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి పుడుతుంది? వ్యాపకమైనది అనంతమైనది చూసారా, అనంతమైనది ఎక్కడి నుంచి పుడుతుంది? అనంతమైనటువంటి పరమాత్మని పుట్టేటప్పుడు నేను చూసినాను అన్నాడు అనుకోండి, అనంతమైన దాన్ని నువ్వు చూడటం ఏంట్రా? అనంతమైన దానిలో వీడుంటాడు కానీ అనంతమైన దాన్ని పుట్టేది నువ్వు చూడటం ఏంటి? అసలు అనంతమైన పుడుతుందా చెప్పు? అంతమయ్యేవే పుడుతుంటాయి. ఏవి చిన్న వస్తువులు ఉంటాయి కదా, ఒక చిన్న వస్తువు ఇంకో చిన్న వస్తువు నుండి పుడుతుంది. మరి చిన్న వస్తువే కాదే అది, అనంతమైనది. అనంతమైనది ఎక్కడి నుంచి నీకు ప్రారంభం? అంతము లేకుండా ఉన్నది కదా, హద్దులు లేకుండా ఉన్నది కదా, సర్వవ్యాపకమైనది కదా, రెండవది లేనిది కదా, అజస్వరూపం కదా. దాని పుట్టుకెలా చెప్తావు నువ్వు? ఆ మాటలు నిలబడవు. ఇదంతా కల్పన చేయడమే కానీ మరొకటిగానే అది బాగా తెలుసుకోవచ్చు. ఇట్లా లాజిక్ పాయింట్లు ఉంటేనే, బాగా విచారం ఉంటేనే ద్వైతవాదముల యొక్క చూసారా ఆ వారి యొక్క బిజినెస్ కుదరదు. వాళ్ళ పప్పులు ఉడకవు. ఇక్కడ ఎదురు వీరికి ప్రశ్నించడమే, అట్లా ఏం కుదరదు అనమాట. అది బాగా తెలుసుకోవాలి. అట్లా ఇంకా చాలా మంది రకరకాలు చెప్తుంటాడు. భగవంతుడు షిరిడి సాయి బాబా కళ్ళ నుండి నీళ్లు వచ్చినాయి అన్నాడు. ఏంటి అవన్నీ? నీ కళ్ళల్లో నుంచి నీళ్ళే రావా ఎప్పుడా? మరి అలాగే వచ్చినాయి. సంసారేమో ఏంటి వాళ్ళ నీళ్ళు వస్తేమి నిప్పులు వస్తేమి గ్లాసులో పెట్టుకొని తాగరాదా? ఎన్ని పనికిరా అని మాటలు, అర్థమైందా? ఇవన్నీ ఉపయోగపడేవి కానీ దండగా మాట్లాడమాట. అట్లా ఎన్ని కబుర్లు చేసుకుంటూ ఉంటారు. అది బాగా తెలుసుకోవచ్చు. ఇంకా చాలా మంది రకరకాలు చెప్తారు. విభూతులు వస్తాయి అని. అప్పుడు విభూతులు వస్తే విభూదే గొప్ప అయితే బంగారం అంతా అక్కడ పడైపోయారా? వదిలేసి విభూదే పెట్టుకోపోయేవారా? లేదంటే విభూతి షాపులు ఉంటాయి కదా, ఆ షాపే పెట్టేస్తే పోయా బూడి నమ్మే షాప్ అయిపోతుంది. ఎన్ని పనికిరాని మాటలు. విభూతి ఏం చేసుకుంటావమ్మా? ఏం చేసుకుంటావు? ఇవి చెప్పుకుంటుంటారు. ఇవన్నీ ఉపయోగపడేది మాటలుగానే కాదు, ఉపయోగపడేదే కాదు. ఎన్ని కబుర్లు చెప్తారో. ఫలానా ఆయన సమాధి నుండి మంచి సువాసనలు వస్తాయని వాడు ఎవడో సెంటుని కొట్టేసి దానికి సమాధి వస్తాడు, అది వస్తాడు, ఇది వస్తాడు. అర్థమైందా? దేవుని మీద నుంచి సమాధి మీద ఏంటి అర్థమైందా? అశుద్ధం మీద కూడా సెంటు కొట్టేస్తే మంచి వాసన వస్తుంది. అది ఏం చేసుకుంటావు నువ్వు దాన్ని? పిచ్చి మాటలు కాబట్టి ఇట్లాంటివన్నీ కల్పన చేశారు, ఇదంతా మాయ చేశారని తెలుసుకోనంత వరకు మన బుద్ధికి స్పష్టత రానే చూసుకోవాలి. ఇవన్నీ ఉత్త వ్యవహారాలు. ఇది అందుకని మనం సంసారంలో చేసుకునే వ్యవహారాలే మహాకల్పన. కల్పన ఉందా లేదా? భేదములు ఉన్నాయా లేవా? మరి భేదాలు ఎందుకు లేవు? బ్రహ్మాండమైన భేదాలు ఉన్నాయి. మన ఇంట్లోనే భేదాలు ఉంటాయి. భర్త ఒక రకంగా, భార్య ఒక రకంగా, కొడుకు ఒక రకంగా, కూతుర్ని ఒక రకంగా, ఎన్ని రకాల వ్యవహారాలు భేదములతో భేదము లేకుండా వ్యవహారం చేయగలరా? మీ వల్ల అవుతా? కుదరనే? అసలు వ్యవహారం అంటేనే భేదం, కల్పితం. ఎక్కడెక్కడ భేదం చేసినామో అక్కడంతా ఏంటి? కల్పితమే, మరొక్కటిగానే కాదు అనమాట. అట్లా బాగా తెలుసుకోవచ్చు. ఏదైనా తినే పదార్థాలైనా భేదం చేసి కల్పన చేస్తే తప్ప దానికి వెరైటీ రాదు. లేకపోతే మొత్తం బియ్యం నానబెట్టుకొని తినాల్సిందే. దోశ అని, ఇడ్లీ అని, ఉప్మా అని ఉండదు. ఇక కల్పన చేయాలి. కల్పన చేస్తే అలా పేర్లు వేరువేరుగా ఉంటాయి, విశేషాలుగా ఉంటాయి. దానికి ఏవేవో చెప్పచ్చు. లేకపోతే మామూలుగా బియ్యమేది. కాబట్టి
అజస్వరూపానికి, పుట్టుకలేని దానికి, పరమాత్మ తత్వానికి ఏదైనా సరే మీరు వ్యవహారం పుట్టించాలంటే కల్పన. ఆ కల్పన చేసిందంతా భేదమే. భేదం వచ్చిందంటే ఒకదానికి ఒక డిఫరెన్స్ వస్తుంది. అది వేరు, ఇది వేరు. కాబట్టి అజం అవ్యయం ఆత్మతత్వం మాయ ఏవ విద్యతే. మాయ చేతనే, మాయ అంటే అర్థమేంటి? కల్పన. మాయ చేతనే భేదానికి గురి కావలసింది కానీ నా పరమార్థత వాస్తవంగా మాత్రం కాదు. తస్మాత్ నా పరమార్థ సత్ ద్వైతం. ద్వైతం అనేది పరమార్థమైనది గానే కాదు. ద్వైతం అనేదే పరమార్థమే కాదు. ద్వైతం అంటే ద్వైత వ్యవహారాలు, నానా వ్యవహారాలు, మనం చేసే వ్యవహారాలు, ప్రపంచంలో కనిపించే వ్యవహారాలు, ఇంట బయట ఉండే వ్యవహారాలు, సృష్టి స్థితి లయం మొదలుకొని చివరి వరకు, అది దేవుడైతేనేమి, జీవుడైతేనేమి, బ్రహ్మ మొదలుకొని పిపీలిక పర్యంతంగా ఉండేటువంటిది, సకల శాస్త్రములంతా కూడా చెప్పేవన్నీ ఒక అద్వైతం తప్ప మిగిలినవన్నీ ఏమిటి? కల్పింపబడినవి, మాయ చేత కల్పింపబడినవి. అందుకనే మనం కల్పించుకున్న మాయలో మనం ఇరుక్కోవటం చూస్తున్నాము కానీ బయటపడడం చూడటం లేదు. మనం కల్పించుకున్న మాయలో మనం ఇరుక్కోవడమే చూస్తున్నాం. బయటపడే ఉపాయం మాత్రం వెతకటం లేదు, బయటపడము లేదు. ఇరుక్కుపోవడం అంటే కల్పన చేసేది ఎవరు? ఇరుక్కునేది ఎవరు? బయటపడకుండా నా వల్ల కాదబ్బా, ఎవరు ఇది చేశారనేది కూడా ఎవరు? అసాధ్యం అని చెప్పేది కూడా వీళ్ళే. కల్పించేదానికి సాధ్యము, చూసారా, బయటపడేదానికి అసాధ్యమా? ఇదేమిటి? ఎట్లా అనమాట అది. అందుకని 20వ దానిలో చెప్తున్నారు, అజాతస్య ఏవ భావస్య జాతిమిచ్చంతి వాదినః అజాతో హి అమృతో భావః మధ్యతాం కథమేష్యతి. అజాతస్య ఏవ భావస్య జాతిమిచ్చంతి వాదినః అజాతో హి అమృతో భావః మధ్యతాం కథమేష్యతి. అజాతస్య ఏవ భావస్య, భావము అంటే పుట్టినది. అజాతస్య ఏవ భావస్య జాతిమిచ్చంతి వాదినః. అజాత స్వరూపానికి భావము అని చెప్పేవాళ్ళు, పుట్టుక అని చెప్పేవాళ్ళు ఉన్నారయ్యా. ముందేమో అజాతం అనేది, భగవంతుడు అంతటా వ్యాపించుకొని ఉన్నాడు, పరమాత్మ సూక్ష్మముగానున్నాడు, వ్యాపకంగా ఉన్నాడు, ఇంతవరకు పుట్టుక లేకుండా ఉన్నాడు అని చెప్పేది ఆయన పుట్టాడు అని చెప్పేసి ముందేమన్నావు. తర్వాత ఏమన్నావు? ఆయన సర్వస్వతంత్రుడు అయి ఉన్నాడు అని చెప్పేది, స్వతంత్రుడు అని చెప్పేసేది. తర్వాత ఏమో ఆయనకి ఏమన్నా చేస్తేనే బాగుంటుంది, లేదంటే బాగుండదు. ఆయనకు మనం ఏమైనా చేస్తే బాగుంటుందంట. అదేమిటి కర్మ ఇది? ఏం చేయకపోతే ఏం పోద్ది? బైబుల్ చదవకపోతే ఏం పోద్ది? ఖురాన్ చదవకపోతే ఏం పోద్ది? ఏమైనా చెయ్యాలా? స్వతంత్రుడు కదా, స్వతంత్రుడికి మనం ఎందుకు చెయ్యాలి? ఇవన్నీ కల్పనే, అర్థమైంది? ఇవన్నీ మొదలు పెడతారు కల్పన, దానిలో ఇరికిచ్చేస్తారు జనాల్ని అట్లా. కాబట్టి అజాతము అని చెప్పి తత్వాన్ని, ఆ తత్వానికి జాతిమిచ్చంతి వాదినః, ఈ వాదాలు చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ జాతిని చెప్తారు, పుట్టుక అని చెప్తారు. అది ఎలాగా? అజాతో హి అమృత భావః, అజాతము అమృతము అని చెప్పావు కదా ఈ యొక్క జీవులని, మరలా అది మధ్యతాం కథమేషతి, చచ్చిపోవడం ఎలా కుదురుతుంది? ముందు అజాతం అన్నావు, అమృతం అన్నావు, అర్థమైందా? పుట్టిందన్నావు, చచ్చిపోదన్నావు, ఎట్లా కుదురుతుంది? ఇవన్నీ కల్పన తప్ప, మాయ తప్ప మరొకటిగానే కాదు. ద్వైతాద్వైతవాదులు పుట్టుకలేని ఆత్మకే పుట్టుకను స్వీకరిస్తున్నారు. ద్వైతాద్వైతులు అనేది ఇసుకుడు ఒక్కటి,
అద్వైతులు ఒకసారి చెప్తే అధ్యారోప అపవాదంలో చెప్తారు. ద్వైతులు మాత్రం అధ్యారోప అపవాదాన్ని ఒప్పుకోరు. ద్వైతులకి అధ్యారోప అపవాదం లేదు, అద్వైతులకి అధ్యారోప అపవాదం అనేది ఈ ద్వైతులను దృష్టిలో పెట్టుకొని సంసారాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తారంతే. తత్కాలంలో అది తాత్కాలికంగా చెప్తారు. తర్వాత ముందుకు పోయే కొన్ని లోతుకు పోయే కొన్ని చెప్పనిక ఖండన చేసేస్తారు. అందువల్ల అందుకని ద్వైతాద్వైతవాదులు పుట్టుక లేని ఆత్మకే పుట్టుకని చెప్తారు, అంగీకరిస్తారు. వాళ్ళు నిశ్చయముగా పుట్టుక లేనిదంటారు. తప్పకుండా దానికి సునిశ్చయంగా పుట్టుకే లేదు పరమాత్మకి అని చెప్పేది. జీవుడికి పరమాత్మకి పుట్టుకే లేదని చెప్పేది. మళ్ళా మరణం లేదని చెప్పేది, మరణము లేదని చెప్పేది. అన్నప్పుడు మరణశీలమును ఏ ప్రకారంగా పొందుతుంది? మరి చివరికి వికారాలు చెందింది, మరణం అయిపోయింది, అంతమైపోయింది అని ఎందుకు చెప్తారు? పుట్టుక లేదని చెప్పి చెప్పకూడదు కదా. అందుకని వాళ్ళ విషయంలో వాళ్ళకి క్లారిటీ లేనే లేదు. అది అడుగుతున్నాడు ఇక్కడ. దీన్ని ఏమంటారంటే అజాతవాదం అంటారు. దీన్ని ఏమంటారు? ఏతు పునః కేచిత్ ఉపనిషద్ వ్యాఖ్యాతారః బ్రహ్మవాదినః వావదూకాః అజాతస్య ఏవ ఆత్మతత్వస్య అమృతస్య స్వభావతః జాతిం ఉత్పత్తిం ఇచ్చంతి పరమాత్మతః ఏవ అంటాడు. ఎవరైతే దీనికి భిన్నంగా ఎవరైతే కేచిత్ కొంతమంది ఉపనిషత్తులను వ్యాఖ్యానం చేసేవారు, బ్రహ్మవాదిన బ్రహ్మ విద్యా విషయంలో బ్రహ్మజ్ఞాన విషయంలో వాదాలు చేస్తుంటారు. వావదూకాః ఎక్కువగా మాట్లాడుతుంటారు, ఎక్కువగా వాగుడు ఎక్కువగా వాదిస్తుంటారు. ఏమి ఫుల్ స్టాప్ ఉండదు దానికి, బిలిబిలి వాదాలు చేసేస్తుంటారు. వావదూకాః అజాతస్య ఏవ ఆత్మనః వాళ్ళు ఆత్మతత్వము సుస్వరూపముగానే పుట్టుకలేనిది అని చెప్తారు. ఆత్మతత్వం సుస్వరూపంగానే పుట్టుకే లేదని చెప్తారు. మరణమే లేదని చెప్తారు. పుట్టుక లేదు, మరణము లేదు అని చెప్తారు. ఇట్లా చెప్తూనే ఆత్మ పరమార్థంగానే పుట్టునని స్వీకరిస్తున్నారు. అప్పుడు మళ్ళా పుట్టే విషయానికి వచ్చేటప్పటికే పరమార్థంగా పుట్టుచున్నది నిజంగానే ఆత్మ పుట్టినది అని చెప్పేస్తారు. పుట్టుక లేదన్నా ముందు, తర్వాత ఏమన్నాడు? పుట్టుతుంది. అట్లయినతో నిశ్చయంగా పుట్టింది అంటే నిశ్చయంగా పుట్టింది అన్నవా? మరణించి తీరుతుంది, మరణించి. అందుకనే మన శాస్త్రాల్లో ఎక్కడైనా అధ్యారోపాపవాద దృష్టితోనే చెప్పారు. వినేవాళ్ళు అలాగా తీసుకుంటేనే మంచిది, లేకపోతే జ్ఞానంలో గందరగోళం అయిపోతుంది. మన జ్ఞానం కన్ఫ్యూషన్ అయిపోతుంది అనమాట. మన వ్యవహారాలు కూడా అంతే. సేమ్ ఇక్కడ అర్థమైతే మన వ్యవహారాలు కూడా అర్థమైపోతాయి. అందుకని నిజంగా పుడుతుంది నిజమైన వ్యవహారం అని మాత్రం అనరాదు. నిజంగా పుడుతుంది నిజమైన వ్యవహారం అని మాత్రం అనకూడదు. అంటే వ్యవహారం అంతా గందరగోళంగా ఉంటుంది మీకు. అందుకని మన వ్యవహారాలన్నీ నిజమైనవి మాత్రం కావు. ఇవన్నీ కల్పించుకున్నవి, కల్పించుకున్న టైం మీదనే ఉంటాయి. తర్వాత మటుమాయమైపోతాయి, ఉండవు అవి. అది తెలుసుకోవాల్సింది. అందువల్ల తేషాం జాతం చేత్తత్ ఏవ మర్చితాం ఏషతి అవశ్యం. ఒకవేళ పుట్టింది అన్నావా తప్పకుండా మరణానికి గురి అవుతుంది, లోనవుతుంది. తప్పకుండా ఏమవుతుంది? మరణం పొందవలసింది నిశ్చయంగా. మరణించే స్వభావం కలిగి ఉంటుంది. సరే, సస్య అజాత హి అమృత భావ. అది అజాతమని చెప్పినావు, అమృతమని చెప్పినావు. స్వరూపంగానే స్వభావంగానే అతి ఆత్మ మరణశీలి ఎలా అయింది? ఎందుకు మరణిస్తుంది? మరణించకూడదు. అందుకనే జన్మ మరణాలు చెప్తాం మనం. అవతార పురుషులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా అవతార పురుషులు మానవులే అని చెప్తాం మనం. మానవులే దేవతలు. జ్ఞానం కలిగితే పరమాత్మ దేవతలు.
జ్ఞానం కలిగితేనే దేవతలు పరమాత్మ అని చెప్పేది. జ్ఞానం లేకపోతే సంసారం. ఇక్కడ మనకు అదే, ఎవడికి జ్ఞానం ఉంటుందో వాడే దేవత పరమాత్మ, ఎవడికి జ్ఞానం ఉండదో వాడు సంసారి. ఇదేమి ఉత్తుగా చెప్పిన మాట కాదు, ఎవరికైనా అప్లై అయిపోతుంది. ఎందుకంటే స్వభావంగా కూడా అర్థమైపోద్ది. జ్ఞానం లేదు వాడు తనేమనుకుంటాడా, నేను సంసారిని, సుఖ దుఃఖాలు ఉన్నవాడిని, బాధలు ఉన్నవాడిని అంటాడు. ఎవడు జ్ఞానం ఉండదో వాడేమో అనుకుంటాడా, అబ్బే ఇవన్నీ కల్పింపబడినవి, వచ్చిపోయేవి, దేహ ధర్మాలు, ఇంద్రియ ధర్మాలు, విషయ ధర్మాలు, బాహ్య ధర్మాలు, ఆత్మ విషయంగానే కాదు అంటాడు. వీణ్ణేమన్నది జ్ఞాని అంటారు. జ్ఞానినే పరమాత్మ అనేది, జ్ఞానినే దేవత అనేది. చూసారా, అజ్ఞానినే సంసారి, జీవుడు, దుఃఖి, అన్ని దోషాలు ఉంటాయి. అందుకని మన అవతార పురుషులు మనం ఎందుకు అలాగ అంటాము, కృష్ణుడు గాని రాముడు గాని అంటే వాళ్ళు జ్ఞానులు అని జీవితంలోనే చెప్పినారు. శరీరమే పోయేది, శరీరమే పుట్టింది, శరీరమే పోయేది, నా స్వరూపం కాదు అంటారు. అందుకని మనం వాళ్ళు ఏదో లోకం నుండి పుట్టినారు అని పుట్టిదే ఆయన్ని ఒప్పుకోం. వాళ్ళు కూడా పంచభూతాల్లోనే పుట్టారు, పంచభూత శరీరాల్లోనే పుట్టారు, పంచభూతాలకు అతీతంగా జ్ఞానంతో ఉండేవాళ్ళు. ఋషులు, దేవతలు, ఈ యొక్క రామకృష్ణాదులు, అవతార పురుషులంతా కూడా అవతరించారు. వాళ్ళు శరీరంలో అవతరించారు, తర్వాత జ్ఞానంలో నిలబడ్డారు. చూసినారా, శరీరంలో అవతరించారు, జ్ఞానంలో నిలబడ్డారు. వాళ్ళే కనుక చూసారా, ఏది పుట్టుకలేనిదో, ఏది అమృతమైనదో అది స్వభావంగానే ఉండినట్లయితే ఆత్మకి మరణం అనేది రానే రాదు. స్వభావం మరణం కాదు, అది స్వభావం మరణం అయితే పుట్టింది. స్వభావంగా మరణించేది స్వభావంగా పుట్టింది. కాబట్టి స్వభావంగానే అమృతమైతే, అజమైతే దానికి మరణం అనేది లేనే, అది కల్పన. కాబట్టి మర్చితాం ఏషితి కథం అంటాడు, నా కథంచన. కాబట్టి ఏ ప్రకారంగా కూడా మర్త్యత్వం అనేది స్వభావానికి విరుద్ధం కదా. మర్త్యత్వం అనేది స్వభావం ఏమిటి, అజము, అమృతము. అజము ఇది స్వభావం అనమాట, అజము అమృతం. అజమైనది, అమృతమైనది, ఇదే నిజము, ఇదే వాస్తవం, ఇదే స్వభావం అయితే మత్స్యత్వం అనేది రానే రాదు. అది బాగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఇది మనం 20 వరకు నెక్స్ట్ క్లాసులో ఇక్కడి నుంచి మనం చెప్పుకుంటాం. ఓం